ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ మెంతుకూరతో ప్రిపేర్ చేస్తున్నాము. ఈ మెంతుకూర చిన్న సైజ్, అంటే నాటు మెంతుకూర అంటాం కదా, దీన్ని వేలు కట్ చేసి కాడలతో సహా శుభ్రంగా 5-6 సార్లు క్లీన్ చేసి పక్కన ఉంచాలి. పెద్ద సైజు మెంతుకూర అయితే ఓన్లీ ఆకుల వరకే తీసుకుంటాము. ఇది చిన్న సైజు మెంతుకూర కాబట్టి మొత్తం మనము యూజ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ కాడలతో సహా. సో ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్, ఒక ఎండుమిరపకాయ, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, ఇవి కొద్దిగా పచ్చి స్మెల్ పోయి వేగిన తర్వాత 10 గల్ల వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇందులో వేయించుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ పర్ఫెక్ట్గా వచ్చే ముందు మనము కరివేపాకు, అదేవిధంగా ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే ఇందులో మనం ముందుగా కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే పచ్చి స్మెల్ పోయి మంచి కలర్ మారే వరకు మనం వీటిని వేయించుకోవాలి. సో ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత పసుపు యాడ్ చేసి ముందుగా మనము కట్ చేసి పెట్టినటువంటి టొమాటో స్లైసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం ముందుగా మనం మగ్గనివ్వాలి కాబట్టి ఆకు త్వరగానే మగ్గిపోతుంది కదా, అందుకని ముందుగా టొమాటో యాడ్ చేశాను. సో ఇలా స్లైసెస్ ఇలా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకొని దీనిని మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ మెంతుకూరలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి కాబట్టి మనం రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అనేక రకాల జబ్బులకి దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా లేడీస్కి మాత్రం, అంటే ఆడవారికి రెగ్యులర్గా మెంతుకూర తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు నడుము నొప్పితో ఎక్కువగా బాధపడుతూ పనులు చేసుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి దీన్ని రెగ్యులర్గా తగిన మోతాదులో డైలీ మనము కొద్దిగా మెంతుకూర తీసుకుంటూ ఉంటే ఇందులో ఉన్నటువంటి పోషకాలు క్రమంగా నడుము నొప్పిని తగ్గిస్తూ ఉంటాయి. ఇంకా అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా ఇది కాపాడుతుంది. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చేటువంటి కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇలా ఆకు మగ్గిన తర్వాత గ్రేవీ కోసము మరలా ఒక 2 టొమాటోస్ని మిక్సీ చేసి ఇలా పేస్ట్ కూడా యాడ్ చేస్తే ఆకు మొత్తం ఉడికిపోతుంది. కాడలు కట్ చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు పోతాయి అనేసి ఇలా చేశాను. కాకపోతే లో ఫ్లేమ్లో దీన్ని మనం ఎక్కువ టైం దీన్ని ఉడికిస్తూ ఉండాలి. దీనిలో ఇప్పుడు టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. అదేవిధంగా దీన్ని లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సాల్ట్, ఇంకా పచ్చి ధనియా పౌడరు ఇలా యాడ్ చేస్తూ దీన్ని మెల్లిగా కదుపుతూ దాదాపుగా నాకైతే ఒక 15 నుంచి 20 నిమిషాల టైం తీసుకుంది. ఈ మెంతుకూర టొమాటోకి ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగినటువంటి ఈ మెంతుకూర చాలా ఉపయోగము, మహిళలకు ఇంకా బరువు కూడా తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ మెంతుకూర టొమాటో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.